హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియోలో మనం టైప్ 1, టైప్ 2 ఎర్రర్స్ గురించి నేర్చుకుందాం బెట్ట. ఇది ఎవరెవరికంటే జేఎన్టీయు, అనంతపూర్ జేఎన్టీయు, గురజాడ, విజయనగరం జేఎన్టీయు, కాకినాడ అండ్ జేఎన్టీయు హైదరాబాద్ ప్రతి ఒక్కరికి పిఎస్ సబ్జెక్ట్ ప్రాబబిలిటీ స్టాట్స్ కావచ్చు, ఎస్ఎండిఎస్ కావచ్చు, ఎంఎస్ఎఫ్ అండ్ కాసం ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి టాపిక్ ఏంటి అంటే ఎర్రర్స్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఒకవేళ కనుక మీకు ఎర్రర్స్ గురించి మాకు ఐడియా లేదు, వాట్ ఈస్ ద టైప్ 1, టైప్ 2 ఎర్రర్స్ షార్ట్లో వస్తే ఎలా రాయాలన్న వాళ్ళకి కింద మోర్ క్లిక్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ ఎర్రర్స్ గురించి క్లియర్గా ఇచ్చాను, వాటి గురించి విత్ ఎగ్జాంపుల్స్. అది చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. నేను మ్యాక్సిమం ఇదైతే ఎస్ఎండిఎస్ వాళ్ళకి ఎర్రర్స్తో స్టార్ట్ అయ్యి ఒకటి పెద్ద లాంగ్ క్వశ్చన్ ఉంది, నేమన్ పియర్సన్స్ లెమ్మా అండ్ పవర్ సెట్స్ అనేసి. వాటన్నిటి గురించి నేను ఈ వీడియోకి అటాచ్డ్గా పోస్ట్ చేస్తూనే ఉంటాను మీ ఎగ్జామ్స్ వరకు. అండ్ మీ ఎగ్జామ్ ఎప్పుడు అనేది చూసిన ప్రతి ఒక్కరు మాకు ఎస్ఎండిఎస్ సో అండ్ సో డేట్ అండ్ పిఎస్ సో అండ్ సో డేట్ అని ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను వీడియోలు ఎంత ఫాస్ట్గా పోస్ట్ చేయాలని నేను ఆలోచిస్తాను. ఇక్కడ చూడండి అమ్మ, ఫస్ట్ ఎప్పుడైనా ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని క్లియర్గా చదవడానికి ట్రై చేయండి. గివెన్ ద ఫ్రీక్వెన్సీ ఫంక్షన్, ఒక ఫ్రీక్వెన్సీ ఫంక్షన్ ఇచ్చారు ఏంటంటే f of x, theta is 1/theta when it is if x lies in between 0 and theta, otherwise it is 0 and testing the null hypothesis. ఏమంటున్నారు, నల్ హైపోథసిస్ ని టెస్ట్ చేయండి. ఎప్పుడంట h0 అనేది h0 ఇఫ్ యూ కన్సిడర్ h0 is the theta అనేది 1 అయినప్పుడు. ఎప్పుడైనా టైప్ 1, టైప్ 2లో అగెనిస్ట్ నల్ హైపోథసిస్కి అగెనిస్ట్గా ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఉంటుంది. అంటే ఏంటిదండి, సింపుల్గా చెప్పాలంటే మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరు పాస్ అవుతారు, నల్ హైపోథసిస్ తీసుకొని వాళ్ళు ఫెయిల్ అవుతారు అనేది ఆల్టర్నేటివ్ హైపోథసిస్. ఈ విధంగా మీకు ఇలా చెప్తే అర్థమవుతుంది. కాబట్టి అగెనిస్ట్ h1 is equal to theta is equal to 2 అంటే దానికి ఆపోజిట్ అండి, theta is equal to 2. మీకు అర్థం కావడానికి చెప్పాను అంతే. బై మీన్స్ ఆఫ్ ద సింగిల్ అబ్జర్వేషన్స్, x, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ టైప్ 1 ఎర్రర్ and type 2 error and also find the power of a set if you choose x greater than 0.5 as a critical region. అంటే మనకి ఏమేమి ఇచ్చారు ఫస్ట్ ప్రాబ్లంలో చూడండి. మనకి ఫస్ట్ ప్రాబ్లంలో ఫ్రీక్వెన్సీ ఫంక్షన్ అనేది ఇచ్చారు. ఫస్ట్ నోట్ ఆల్ ద వాల్యూస్. ఓకే, given that the frequency function, this is my frequency function ఇచ్చారు, అండ్ null hypothesis ఇచ్చారు, alternative hypothesis ఇచ్చారు, క్రిటికల్ రీజియన్ అని కూడా ఇచ్చారు. మరి క్రిటికల్ రీజియన్ ఇచ్చినప్పుడు యాక్సెప్టెన్స్ రీజియన్ మనం రాయొచ్చు. చూడండి, ఇది నల్ హైపోథసిస్ h0 ఎంత ఇచ్చారు బేట, theta is equal to 1 అయినప్పుడు అంటే టైప్ 1 చేయాలి. ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఎంత ఇచ్చారు, theta is equal to 2 అయినప్పుడు. మరి క్రిటికల్ రీజియన్ ఎంత ఇచ్చారు చూడండి, x is greater than 5 అయినప్పుడు క్రిటికల్ రీజియన్. ఎప్పుడైనా w అనేది క్రిటికల్ రీజియన్ రిప్రజెంట్ చేస్తే, ఇవాళ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, క్రిటికల్ రీజియన్ రిప్రజెంట్ చేస్తే ప్రాబబిలిటీ ఆఫ్, దిస్ ఇస్ ఫ్రమ్ డెఫినేషన్ ఆఫ్ క్రిటికల్ రీజియన్ బేటా. In that w is equal to probability of x belongs to w given x greater than what, 0.5 అయినప్పుడు. మరి యాక్సెప్టెన్స్ రీజియన్ అంటే దీనికి ఆపోజిట్, w complement is equal to or w bar equal to probability of x belongs to w bar. ఎప్పుడంట x greater than or equal to అయినప్పుడు క్రిటికల్. మరి దానికి ఆపోజిట్ అంటే అది కానటువంటి రీజియన్ని మనం యాక్సెప్టెన్స్ రీజియన్ అంటాం, అంటే లెస్ దెన్ 0.5 అయినప్పుడు. ఈ విధంగా మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మరి టైప్ 1 ఎర్రర్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము అని అంటే, టైప్ 1 ఎర్రర్ని ఇండికేట్స్ విత్ ఆల్ఫా అండి. ఆల్ఫా అనుకుంటే ఎలా తీసుకోవాలి, నల్ హైపోథసిస్ కి తీసుకోవాలి. ప్రాబబిలిటీ ఆఫ్ x బిలాంగ్స్ టు w అయితే గనక h0 is true, h0 ట్రూ అయితే దెన్ యూ విల్ గెట్ ద టైప్ 1 ఎర్రర్. ఆల్ఫా అంటే మనకి డెఫినేషన్ నుంచి, ఇది మనం నేమన్ పియర్సన్స్ లెమ్మా నుంచి వస్తుంది, ఇంటిగ్రల్ ఆఫ్ w L0 dx. అప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్, లేదు మేడం ఇదంతా, ఇది నేను రాస్తాను, L0 ఈజ్ అవర్ లైక్లీహుడ్ ఫంక్షన్ ఆర్ ద గివెన్ ఫ్రీక్వెన్సీ ఫంక్షన్ తీసుకున్నాను. ఇక్కడ L is equal to ప్రాబబిలిటీ x w అయినప్పుడు రీజన్ ఎంత ఇచ్చారు,
greater than or equal to 5. Consider that. And what is our h naught is true ఎప్పుడు అవుతుందంట theta is equal to 1 అయినప్పుడు. అప్పుడు నేను ఆల్ఫా ఎర్రర్ అనుకుంటే ఒక్కసారి చెక్ చేయండి. చెక్ ద లిమిట్స్. డబ్ల్యూకి లిమిట్స్ ఏమి ఇచ్చారు? ఎక్స్ గ్రేటర్ దెన్ 0.5 అంటున్నారు. గ్రేటర్ దెన్ 0.5 అంటే స్టార్టింగ్ లిమిట్ ఈస్ 0.5, బట్ ఏంటంట హెచ్ నాట్ అనేది 1 వరకు అయినప్పుడు ట్రూ, అంటే అప్పర్ లిమిట్ 1 అని తీసుకోవాలి. ద గివెన్ ఫ్రీక్వెన్సీ ఫంక్షన్ హియర్. అప్పుడు నేను ఇది కాన్స్టెంట్ కదా బేటా, కాన్స్టెంట్ అనుకుంటే ఎనీ కాన్స్టెంట్ నాకు ఎంత వస్తుంది? ఎక్స్ వస్తుంది. ఎందుకని కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ థీటా నో నీడ్ టు టేక్ హియర్, ఎక్స్ వస్తుంది. అప్పుడు లిమిట్స్ 0.5 to 5 నేను ఇంటిగ్రేషన్ చేసి లిమిట్స్ అప్లై చేస్తే ఐ గాట్ ఆల్ఫా. దిస్ ఈజ్ మై టైప్ 1 ఎర్రర్. దట్ ఈస్ ద టైప్ 1 ఎర్రర్, రైట్. తర్వాత టైప్ 2 ఎర్రర్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము అని అంటే టైప్ 2 ఎర్రర్ కి ఫార్ములా ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు డబ్ల్యూ బార్ h1 is true. ఇందాక x belongs to w, h0 is true. ఓకే, ఇక్కడ w తీసుకుంటే ఇక్కడ w కాంప్లిమెంట్, ఇక్కడ క్రిటికల్ రీజన్ తీసుకుంటే ఇక్కడ యాక్సెప్టెన్స్ రీజన్, ఆ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇంకొక 2-3 ప్రాబ్లమ్స్ చెప్తాను, అప్పుడు ఒక మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ప్రతి ఒక్కరికి అవైలబుల్ ఉంటాయి చూడండి. అప్పుడు బీటా ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏం తీసుకోవాలి? అక్కడ డబ్ల్యూ బార్ తీసుకున్నా, ఇక్కడ డబ్ల్యూ తీసుకుంటే ఇక్కడ డబ్ల్యూ బార్, ఇక్కడ ఎల్ నాట్ తీసుకుంటే ఇక్కడ L1. దట్ ఈజ్ అవర్ null hypothesis. That is our alternative hypothesis. Okay, x ఎప్పుడంటే ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఇక్కడ చెప్పాను క్రిటికల్ రీజియన్ లో, యాక్సెప్టెన్స్ రీజియన్ లో x less than 0.5 అవర్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఇస్ ట్రూ వెన్ ఇట్ ఈస్ theta is equal to 2 అయినప్పుడు. ఇప్పుడు నాకు లిమిట్స్ ఎలా తీసుకోవాలి? x దేని లోవర్ లిమిట్ అంటే x less than 0.5, ఇందాక x greater than or equal to 0.5 అంటే 0.5 తీసుకొని దిస్ theta వాల్యూ తీసుకున్నా. ఇక్కడ ఏంటిది? లెస్ దెన్ 0.5 అంటే 0.5 కంటే తక్కువ, అండ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 అంటున్నాను. అంటే అప్ టు దిస్ ఓన్లీ, మళ్ళీ దాన్ని మనం 0.5 to 2 అని తీసుకోవద్దు. అంటే 0 to 0.5 తీసుకున్న తర్వాత డిఎక్స్ అప్లై చేశాను. నౌ 1/2 ఎక్స్ వచ్చింది ఇంటిగ్రేషన్, లిమిట్స్ అప్లై చేశాను. విల్ గెట్ బీటా అంటే నా దిస్ ఇస్ మై టైప్ 2 ఎర్రర్. టైప్ 2 ఎర్రర్ని బీటాతో డినోట్ చేస్తాను. ఈ టైప్ 2 ఎర్రర్ బీటా వచ్చిన తర్వాత పవర్ ఆఫ్ ఏ టెస్ట్ బీటా, ఇది మీకు ఉందండి, SMDS వాళ్ళందరికీ ఉంది. పవర్ ఆఫ్ ఏ టెస్ట్ బీటా ఫైనల్గా ఇక్కడ మనకు అడిగారండి చూడండి, పవర్ ఆఫ్ ఏ టెస్ట్ కూడా కనుక్కోమన్నారు. ఆఫ్టర్ ఫైండింగ్ ద type 2 error 1 minus beta చేస్తే you will get the power of the test. అంటే 1 minus 0.25, that is 0.75. This is my పవర్ ఆఫ్ ఎ టెస్ట్. అర్థమైంది కదా? టైప్ 1 ఎలా చేయాలి, ఏ క్రైటీరియా తీసుకోవాలి, టైప్ 2 ఎలా చేయాలి, అండ్ టైప్ 2 వచ్చిన తర్వాత పవర్ ఆఫ్ ఎ సెట్. వెరీ ఈజీ. 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. మీ లైక్లీ షేర్లను బట్టి నేను మోర్ అండ్ మోర్ వీడియోస్ దీని మీద చేస్తూ ఉంటాను, అండ్ కమెంట్స్ ఎస్పెషల్లీ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.